హాయ్ అండి, నేను మీ గోదావరి అమ్మాయి. నేను చూపించబోయే రెసిపీ రొయ్యలు చింతకూరనండి. ఇది ఈజీగా చేసుకోవచ్చు, టేస్టీగా కూడా ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఆయిల్ వేసుకున్నాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి ఇవి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఇవి వేగనియ్యి. దీంట్లోనే ఒక కప్పు రొయ్యలు తీసుకోవాలి, 1 టేబుల్ స్పూన్ పసుపు. ఇవి పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. 1 టేబుల్ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసి దీంట్లోనే 1 కప్పు వాటర్ వేసుకుని మూత పెట్టి ఇది ఉడికించుకోవాలండి. ఇప్పుడు చింతకూర తీసుకుని నేను చూపించిన విధంగా చేతిలోకి తీసుకుని ఇలా నలుపుకోవాలండి. ఇవంతా నలుపుకున్నాను నేను. దీంట్లో ఉడుకుతున్నప్పుడే ఈ చింతకూర వేసి కలపకుండా మూత పెట్టుకోవాలి. కర్రీ దగ్గర పడిపోయిందండి. ఇది వాటర్ లేకుండా దగ్గరగా దింపుకోవాలి. ఇప్పుడు కొత్తిమీరని జల్లి స్టవ్ ఆఫ్ చేసేద్దామండి. ఒక గిన్నెలోకి తీసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను.